నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. బెంగాల్ ఎన్నికల ముందు బహిర్గతమైన ఒక వీడియో బెంగాల్ ఎన్నికల తీరునే మార్చబోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. బెంగాల్ ఎన్నికలు ఒకవైపు మమతా బెనర్జీకి, ఇంకొక బీజేపీకి చాలా అత్యవసరమైన ఎన్నికలు. అవి గెలుపు అవసరం, చాలా ఖచ్చితంగా గెలవాల్సిన ఎన్నికలు. అవి బెంగాల్ని ఎట్లయినా ఆక్రమించుకోవాలని చాలా ఏళ్ళుగా ప్రయత్నిస్తున్న బీజేపీ ఈసారి దానికి తగ్గ అనేక ప్రయత్నాలు చేసింది. అనేక పెద్ద పెద్ద రాష్ట్రాలను ఆల్రెడీ ఆక్రమించుకున్నది. ఇప్పుడు బెంగాల్ను కూడా ఆక్రమించుకోవాలి. దానికోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. ఎన్నికల కమిషనే బీజేపీ కార్యకర్తలుగా, బీజేపీ నాయకులుగా ప్రచారాలు చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు, కార్యకలాపాలు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే అక్కడ మోడీ, అమిత్ షాల కంటే ఎన్నికల కమిషన్ చాలా ఎక్కువ పనిచేస్తున్నది బీజేపీ కోసం. జ్ఞానేష్ కుమార్ స్వయంగా బీజేపీ నాయకుల్లాగానే అక్కడ పనిచేస్తున్నాడు. అట్లా చాలా సాక్ష్యాలు, రుజువులు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఓట్లు తీసేయడం, దాదాపు 90 లక్షల ఓట్లు తీసేశారనేది ఒక వార్త వస్తున్నది. ఇప్పుడు 90 లక్షల ఓట్లు టీఎంసీకి పడే ఓట్లే, అంటే ముస్లిం ఓట్లు మ్యాక్సిమం, ఇక మిగతా హిందూ ఓట్లు కూడా టీఎంసీకి పడే ఓట్లను తీసేసి మిగతా ఓట్ల ద్వారా ఎన్నికల్లో గెలవాలనేది ఒక ప్లాన్. ఇంకా అనేక రకాల ప్లాన్లు మొదటి నుంచి బీజేపీకి. ఇలాంటి దొంగచాటు వ్యవహారాలు, దొంగతనంగా వెళ్ళే వ్యవహారాలు, రాంగ్ రూట్ పద్ధతులు దానికి అలవాటే. కాబట్టి ఎట్లయినా సరే బెంగాల్ని ఈసారి తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చాలా సీరియస్గా చేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత నిజంగానే అటు ప్రధానంగా బీజేపీ ఒక రకంగా కంగు తిన్నది. ఈ వీడియో బయటకు వచ్చింది, అది టీఎంసీ బయటపెట్టింది. ఈ వీడియోను ఒక రకంగా స్టింగ్ ఆపరేషన్ అనుకోవచ్చు దీన్ని. అక్కడ కొత్తగా డిసెంబర్లో పార్టీ ఏర్పాటు చేసిన హుమాయూన్ కబీర్ అనే ఒక ముస్లిం నాయకుడు బీజేపీ నాయకుడితో మాట్లాడుతున్న వీడియో. ఆ వీడియోలో చాలా వివరంగా ఏం డీల్, వాళ్ళిద్దరి మధ్య ఏం డీల్ గురించిన మాటలు జరిగాయని చాలా వివరంగా ఉన్నది. ముందు ఈ హుమాయూన్ కబీర్ ఎవరు అనేది తెలుసుకుందాం. ముందు హుమాయూన్ కబీర్ టీఎంసీకి సంబంధించిన నాయకుడు. టీఎంసీలో చాలా కాలం పనిచేశాడు. అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఆయన ఒక ప్రకటన చేశాడు. ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్డంగా లేదా రేజినగర్లో డిసెంబర్ 6వ తేదీన, డిసెంబర్ 6 అంటే బాబ్రీ మసీద్ కూల్చేసిన రోజు, డిసెంబర్ 6వ తేదీన మరో బాబ్రీ మసీద్ ఎక్కడ ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్డంగా లేదా రేజినగర్, ఈ రెండు చోట్ల ఎక్కడో ఒక చోట మరో బాబ్రీ మసీద్ కట్టబోతున్నా, దానికి ప్రారంభోత్సవం చేయబోతున్న డిసెంబర్ 6న అనేది ఆయన ప్రకటించాడు. అది చాలా సంచలనం కలిగించింది, ఆందోళన కలిగించింది ప్రభుత్వానికి. శాంతి భద్రతలు దెబ్బతినే పరిస్థితి ఎక్కడ వస్తుందో అని చెప్పేసి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గతంలో కూడా ఈయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి, టీఎంసీని చాలాసార్లు సస్పెండ్ అయ్యాడు. మళ్ళీ టీఎంసీలోకి వచ్చాడు. ఈసారి సస్పెండ్ అయిన తర్వాత పూర్తిగా టీఎంసీకి దాదాపు బహిష్కరణ లాగే జరిగిపోయింది. ఆ తర్వాత అంటే ఇది డిసెంబర్ 6కు ముందు జరిగింది. 2025 డిసెంబర్ 4న ఆయన పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. 2025 డిసెంబర్ 22న ఆయన ఒక పార్టీ పెట్టాడు. ఏం పార్టీ? ఆమ్ జనతా ఉన్నాయన్ పార్టీ. ఆమ్ జనతా ఉన్నాయన్ పార్టీ అనేది ఏజేయూపీ అనే పార్టీ ఏర్పాటు చేశాడు. అంటే డిసెంబర్ 4 బహిష్కరణ, డిసెంబర్ 22 పార్టీ పెట్టాడు. ఈ రెండింటికి మధ్యలో ఇంకొక సంఘటన జరిగింది. అదే అతి ముఖ్యమైనది. నిన్న టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ బయటపెట్టిన వీడియో కూడా అదే. డిసెంబర్ 19వ తారీఖున కబీర్, ఈ హుమాయూన్ కబీరు ఒక బీజేపీ నాయకుడితో సమావేశం అయ్యాడు. ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన వీడియో 2025 డిసెంబర్ 19వ తారీఖు సంబంధించిన వీడియో. ఆ వీడియో బహిర్గతమైంది, నిన్న బహిర్గతమైంది. కానీ జరిగిన వ్యవహారం అది షూట్ చేసింది డిసెంబర్ 19, 2025. అంటే ఈయన బహిష్కారం 4వ తారీఖు అయ్యాడు. 19వ తారీఖు బీజేపీ నాయకులతో ఆయన సమావేశం జరిగింది. అంతకుముందే కొంతమందితో మాట్లాడాను బీజేపీ నాయకులతో కూడా అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత 22న ఆయన పార్టీ ఏర్పాటు చేశాడు. వీడియోలో ఏముంది అసలు? వీడియో 19 నిమిషాల వీడియో. అది డిసెంబర్ 19, 2025 టైం స్టాంప్ ఉంది ఆ వీడియో మీద. అది ట్విట్టర్లో టీఎంసీ అఫీషియల్
అకౌంట్లో, ట్విట్టర్లో, ఎక్స్లో పెట్టారు. దాన్ని మీరు ఎవరైనా చూడొచ్చు. అది 19 నిమిషాల వీడియో. దాంట్లో వీడియోలో కబీర్ అనే చెప్తున్నారు. కబీర్ లాగే ఉన్నాడు. మిగతా ఫోటోలు మనం గూగుల్లో చూస్తే కబీర్ ఫోటో అది చూస్తే కబీర్ లాగే ఉన్నాడు. ముస్లిం ఓట్లను చీల్చి, తను పార్టీ పెట్టి ముస్లిం ఓట్లను చీల్చి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఎలా కూల్చివేయాలి అనేది అక్కడ ప్లానింగ్. ఆ ప్లానింగ్లో కబీర్ మాట్లాడిన మాటలు, ఇద్దరు మాట్లాడుకున్నారు. కబీర్ మాట్లాడిన మాటలు ఏంటంటే, मेरा पैसा का जरूरत है। आपको टोटल कितना पैसे का जरूरत है जो आप ये अपने लक्ष्य है इसको पूर्ण कर सकते हैं? मैं पूरा लक्ष्य होगा 1000 मिलेगा तब बहुत, मतलब 1000 करोड़। हाँ। तो ये जो है इसको मतलब कैसे ऐसे ही आप उसको बेवकूफ बना, लेकिन उन लोग क्या इतना बेवकूफ बनेगा? जरूर बनेगा। मतलब आपका आप तो पास ज्यादा बुझे। मेरा आपको ज्यादा नहीं बोलूंगा, मैं आपको मेरा आज के दिन में आपको ये भरोसा दे रहा है, जो मेरा पास 1000 रुपया आप देगी तो आपको पूरा फायदा मिलेगा। यार मेरा ये भी आपको एग्रीमेंट करके देंगे, जो मेरा सीट तो 70-80 होगी, आपको 100 से 120 तक पहुंच जाएगी। तो ममता बनर्जी वो 100 से नीचे रहेगी। तो मैं साफ चुनाव को बाद लोगों को समझाएगी, जो सेंट्रल में बीजेपी है, इनको 3 टर्म्स जो ममता बनर्जी था, कोई डेवलपमेंट नहीं हुआ मुसलमान के लिए, कोई डेवलपमेंट बंगाल में नहीं है। 100 का गारंटी दिया, जो 100 दिन का जो काम लेबर का, वो भी पैसा अभी तक नहीं मिला ठीक ठाक से। सारे ये मुसलमान मेरा ऊपर पूरा भरोसा करेगी, आपको याद दिलाते हैं। నేను పార్టీ పెడతా, నా పార్టీ 70 నుంచి 80 సీట్లు గెలుచుకుంటుంది. దీనివల్ల బీజేపీ 100 నుంచి 120 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. మమతా బెనర్జీ 100 లోపే, మమతా బెనర్జీకి 100 లోపు సీట్లే వస్తాయి. కాబట్టి బీజేపీకి గెలిచే అవకాశం ఉంటుంది. అందుకని నేను పార్టీ పెట్టి ముస్లిం ఓట్లను ప్రభావితం చేయడానికి నాకు అడ్వాన్స్గా 300 కోట్లు కావాలి. అడ్వాన్స్గా 300 కోట్ల రూపాయలు కావాలి. ఇది కొత్తదేం కాదు నాకు. బీహార్లో ఇలాగే చేశాను నేను. బీహార్లో కూడా ఇలాగే ముస్లిం ఓట్లను చీల్చడానికి ఈ విధంగా నేను పనిచేశాను అని చెప్పి 300 అడ్వాన్స్ కావాలి. మొత్తం నాకు మీ పార్టీ నుంచి, బీజేపీ నుంచి 1000 కోట్లు పూర్తిగా ఇవ్వాలి. ఈ విషయం ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నది కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు సువేంద్ర అధికారితో ఇదే విషయం మాట్లాడాను. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మతో కూడా ఇదే విషయం మాట్లాడాను. ఈ ఇద్దరితోనే కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్న ముఖ్యమైన అధికారులతో కూడా ఈ విషయం ఆల్రెడీ మాట్లాడాను అనేది ఆయన చెప్పాడు. మాట్లాడాను, వాళ్ళందరూ ఒప్పుకున్నారు. కాబట్టి ఇక డబ్బులు రావడమే ఆలస్యం. అది చెప్తూ ముస్లింలను మోసం చేయడం చాలా సులభం. వారిని మోసం చేసి విద్యావంతమైన కొంతమంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టి ముస్లిం మమతా పాలనలో అభివృద్ధి జరగలేదు అనేది ప్రచారం చేస్తూ వాళ్ళ ఓట్లు సంపాదించుకోవడం చాలా ఈజీ. మమతా బెనర్జీకి పడుతున్న ఓట్లన్నీ మన వైపు తన వైపు మళ్ళించి బీజేపీ గెలుపుకు ఎట్లా సహకరిస్తాడో చెప్తున్నాడు ఆయన. అలాగే బాబ్రీ మసీద్ విషయం లేవనెత్తి ముస్లిం ఓట్లను డైవర్ట్ చేయాలి, ఎన్నికల తర్వాత క్యాంపెయిన్ కూడా చేస్తాను, ముస్లిం సమాజం నాపై పూర్తి నమ్మకంగా ఉంది అని మాట్లాడాడు. గతంలో ఈయన అదే విషయంలో ఈయన సస్పెండ్ అయ్యాడు. బాబ్రీ మసీదు మళ్ళీ ఒకటి కడతానని చెప్పడం వల్ల ఈయన సస్పెండ్ అయ్యాడు పార్టీ నుంచి. చాలామంది ముస్లింలు ఈయన బాబ్రీ మసీదు కడతానని ప్రకటించిన పట్ల అట్రాక్ట్ అయ్యారు ఈయన పట్ల. అది కూడా ఈయన చెప్తున్నాడు, నా మీద ముస్లిం సమాజానికి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి మీరు ఒక 1000 కోట్లు మనకి ఇచ్చేస్తే బీజేపీని గెలవడానికి ముస్లిం ఓట్లు మొత్తం మమతా బెనర్జీకి, టీఎంసీకి పడకుండా నేను చీలుస్తాను అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పిన వీడియో. ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. మీరు ఒకసారి వినండి. వీడియో 19 నిమిషాల పాటు ఉంది. చాలా విషయాలు మాట్లాడాడు. ఆయనతో మాట్లాడమే కాకుండా గతంలో ఎవరెవరితో ఈ విషయాలు షేర్ చేసుకున్నాడో కూడా చెప్పాడు. ఆ ఒప్పందం చేసుకోవాలి అనేది అప్పటికి చెప్పాడు. తర్వాత ఒప్పందం జరిగింది అనేది టీఎంసీ ఆరోపణ. ఈ విషయం టీఎంసీ నిన్న మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు 29 నిమిషాలకు ఎక్స్లో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన తర్వాత అనేక స్పందనలు వచ్చాయి. దాని మీద ప్రతిస్పందనలు. ఈయన హుమాయూన్ కబీర్ ఏమంటాడంటే,
అది నేను కాదు, అది ఆ వీడియో ఏఐతో జనరేట్ చేశారు. ఇప్పుడు చాలా ఈజీ, ఏఐతో జనరేట్ చేయడం ఈజీయే, అసలైన వీడియోను ఏఐ అని ఈజీగా చెప్పేయడం కూడా చాలా ఈజీ. అది ఏఐ కాదా అనేది మన ఏఐ టూల్స్ ద్వారా తేల్చుకోవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. కాబట్టి ఈయన చాలా ఈజీగా, అంటే ప్రజలందరూ ఆ పని చేయలేరు కాబట్టి ప్రజలను మళ్ళీ ముఖ్యంగా ముస్లింలను మభ్యపెట్టడానికి ఆ విధంగా ఆయన ఖండించారు. ఆయన సహజంగా ఖండిస్తారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇదంతా బయటికి రాకముందే మన దగ్గర ఎంఐఎం పార్టీ ఉంది, ముఖ్యంగా హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ ఉంది, చాలా బలంగా ఉంది. 5-6 సీట్లు రెగ్యులర్గా 7 దాకా కూడా సీట్లు గెలుచుకుంటుంది. ఒక ఎంపీ సీటు కూడా ఎలా గెలుచుకుంటుంది. అసదుద్దీన్ ఓవైసీ ఆయన దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా ఎంఐఎం పార్టీని విస్తరించడానికి అనేక చోట్ల పోటీ చేస్తున్నాడు. ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్నాడు. అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి ఆయన మీద. ఆయన బీజేపీని గెలిపించడానికి ఇతర పక్షాల, ప్రతిపక్షాల, కాంగ్రెస్ కావచ్చు, మిగతా పక్షాలకు ముస్లిం ఓట్లు పోకుండా చేయడానికి వాటిని చీల్చే పనిలో ఉన్నాడు, బీజేపీతో ఒప్పందంలో ఉన్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజమా కాదా తేలాల్సి ఉంది. నేపథ్యంలో ఈయన ఎంఐఎం పార్టీ బెంగాల్లో ఈ హుమాయూన్ కబీర్ పార్టీతోని ఆమ్ జనతా ఉన్నాయన్ పార్టీ ఏజేయూపీతోనే ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇద్దరు పొత్తు కుదుర్చుకున్నారు. ఎంఐఎం ఏజేయూపీ 2 పొత్తు కుదుర్చుకున్న ఎప్పుడు 2026 అంటే ఈ సంవత్సరం 22-23 తేదీల్లో చర్చలు జరిగి పొత్తు కుదిరింది ఇద్దరికి. ఈ విషయంలో ప్రెస్ మీట్ కూడా 25వ తారీఖున మార్చి 22-23న వీళ్ళకి పొత్తు కుదిరింది. మార్చి 22-23 పోయిన నెల 25న ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు, మా ఇద్దరి మధ్య పొత్తు ఉంది. ఈ పొత్తులో ఏజేయూపీ పార్టీ 182 సీట్లు పోటీ చేస్తుంది. ఎంఐఎం పూర్తిగా ప్రకటించాలని 8 సీట్లను ముందు చెప్పారు. తర్వాత 17 సీట్ల దాకా కూడా పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. మొత్తానికి ఇద్దరు కలిపి పోటీ చేయబోతున్నారు. ఈ పరిస్థితుల్లో నిన్న వీడియో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే ఎంఐఎం ఆ పార్టీతో, ఏజేయూపీ పార్టీతో పొత్తు రద్దు చేసుకుంటున్నానని ప్రకటించింది. ఎంఐఎం తన ట్విట్టర్ ఖాతాలో, అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఈ రోజు నుండి కబీర్ పార్టీతో తన పొత్తును ఎంఐఎం ఉపసంహరించుకుంది. బెంగాల్ ముస్లింలు అత్యంత పేద, నిర్లక్ష్యానికి గురైన, అణిచివేతకు గురైన వర్గాల్లో ఉన్నారు. దశాబ్దాల లౌకిక పాలన తర్వాత కూడా వారి కోసం పెద్దగా ఏమీ చేయలేదు. అణగారిన వర్గాలకు స్వతంత్ర రాజకీయ వాడిని అందించడానికే ఏఐఎంఐఎం ఎన్నికల్లో పోటీ చేస్తుంది. మేము బెంగాల్ ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేస్తాము. ఇకపై ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము. ఇది ఎంఐఎం తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది. ఎంఐఎం పొత్తును ఉపసంహరించుకుంది. కబీర్ ఏమో ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని ప్రకటించాడు. ఇక బీజేపీ మిగిలింది. బీజేపీ ఏం ప్రకటించిందంటే ఇది హుమాయూన్ కబీర్, టీఎంసీ కలిసి ఆడుతున్న నాటకము. ఇద్దరు కలిసి బీజేపీని దెబ్బతీయడానికి కలిసి ఆడుతున్న నాటకం అని బీజేపీ. ఇది ఇంకా మరింత అద్భుతంగా ఉంది. మమతా బెనర్జీ టీఎంసీ, హుమాయూన్ కబీర్ కలిసి ఆడుతున్న నాటకంగా బీజేపీ ప్రకటించింది. మొత్తానికి ఆ వీడియో మాత్రం బెంగాల్లో సంచలనం కలిగించింది. నిజంగా బీజేపీ గుండెల్లో ఒక రకంగా భయాన్ని సృష్టించింది. ఎట్లయినా ముస్లిం ఓట్లను 90 లక్షల దాకా ఓటింగ్ లిస్ట్ నుంచి తీసేసి, అందులో ఎక్కువ భాగం ముస్లిం ఓటర్లే, మెజారిటీ ముస్లిం ఓటర్లందరినీ తీసేసి మిగిలిన ముస్లిం ఓటర్లలో చీలిక తీసుకొచ్చి, అంటే హుమాయూన్ కబీర్ పార్టీ, ఎంఐఎం పార్టీ కలిసి పోటీ చేస్తాయని ముందు నుంచి అనుకుంటున్నారు. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ముస్లిం ఓట్లను చీలుస్తారు. మిగతా మమతా బెనర్జీకి, అంటే తృణమూల్ కాంగ్రెస్కి పడాల్సిన ఓట్లు మొత్తం వీళ్ళు చీల్చేస్తారు. అప్పుడు ఈజీగా బీజేపీ గెలుస్తుంది. హిందూ ఓట్లు కూడా పెద్ద చీలిక వస్తుంది. హిందూ ఓట్లలో కూడా అటు సిపిఎం ఉంది, చీలిక వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని చీలుస్తుంది. ఇక చీలిక వచ్చి బీజేపీ చాలా ఈజీగా గెలుస్తుంది అనేది దాని అవగాహన, బీజేపీ అవగాహన. కానీ సడన్గా ముస్లిం ఓట్ల చీలికకు సంబంధించి పెద్ద దెబ్బపడింది. ఈ వీడియో వీళ్ళ ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరెన్ని ప్రచారాలు చేసినా, బీజేపీ వాళ్ళిద్దరు కుట్రాన్ని ప్రచారం చేసినా, కబీర్ది ఏఎన్ ప్రచారం చేసినా, ఏది చేసినా ప్రజల్లోకి మాత్రం ఈ వీడియో బీజేపీతో కబీర్
హుమాయూన్ కబీర్ 1000 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నాడనే విషయం ప్రజల్లోకి, బెంగాల్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనడానికి మరొక గుర్తు ఏంటంటే, అది ఏఏని కబీర్ ఎన్ని చెప్పినా సరే ఎంఐఎం పార్టీ దానితో ఉన్న పొత్తును తెంచుకోవడం అనేది ఇందులో చాలా ముఖ్యమైన విషయం. ఎంఐఎం పార్టీ చెప్పకనే చెప్పింది ఏంటంటే, అది నిజమైన వీడియో, నిజంగానే కబీరు బీజేపీతో డీల్ కుదుర్చుకున్నాడు, 1000 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడు అనేది నిజమే అని ఎంఐఎం చెప్పకనే చెప్పింది తన పొత్తు తెంచుకోవడం ద్వారా. దీనివల్ల రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తామే గెలుస్తామనుకుంటున్న బీజేపీకి దెబ్బపడవచ్చు. లేదు, బీజేపీ చేస్తున్న ఎత్తుగడలు, ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ కార్యకర్తలుగా, ఎన్నికల కమిషన్ అధికారులు బీజేపీ కార్యకర్తలుగా, ముఖ్యమైన అధికారి జ్ఞానేష్ కుమార్ బీజేపీ నాయకుడిగా అవతారం ఎత్తి బెంగాల్లో ఉన్నప్పుడు చెప్పలేం బీజేపీ గెలిచినా గెలుస్తుంది. కానీ ముస్లింల ఓట్లను సంపాదించడం, ముస్లిం మనిషిని, ముస్లిం నాయకుడిని అని చెప్పుకుంటూ బీజేపీతో చేతులు కలపడం అనేది భారతదేశంలో మామూలు విషయం అయిపోయింది. ముస్లింలను మోసం చేస్తూ బీజేపీకి మద్దతు పలికి, ముస్లింలను మోసం చేస్తూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఇండైరెక్ట్గా బీజేపీకి మేలు కలిగేటట్టు చేస్తున్న కొంతమంది వ్యవహారం దీంతో బయటపడింది. ఇది భారతదేశంలో కొంతమంది ముస్లిం నాయకులు తమ ముస్లిం ప్రజల్నే మోసం చేస్తూ బీజేపీని గెలిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ చేతిలో ఆట బొమ్మలైపోయారు. బీజేపీ పడేసే ఎంగిలి మెతుకులకు, బొక్కలకు ఆశపడి ముస్లిం సమాజాన్ని మోసం చేస్తున్నారు అనేది దీంతో అర్థమైంది. ఇది రేపు బెంగాల్ ఎలక్షన్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఫ్యూచర్ తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.